హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. సో ఈ వీడియోలో నేను మాట్లాడే టాపిక్ వచ్చి ఇట్స్ ఎన్ ఆటో ఫిబొనాచి. సో యూజువల్గా మీరు ఎలాంటి ఒక ట్రేడర్ అయినా సరే, యువర్ ఇన్ ఏ బిగినర్ స్టేజ్ ఆర్ యువర్ ఇన్ ఏ మీడియట్ స్టేజ్ ఆర్ ఏ ప్రొఫెషనల్ స్టేజ్, ఫిబొనాచి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిబొనాచి వచ్చి మనకి నెక్స్ట్ కీ లెవెల్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. మీ దగ్గర రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఉండొచ్చు, కానీ ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలో ఉన్న కీ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దోస్ ఆర్ ద లెవెల్స్ వేర్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద స్టాప్ లాస్ ఆర్ వీ నీడ్ టు అప్గ్రేడ్ ఫర్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి కావచ్చు, లేదా స్టాప్ లాస్ కావచ్చు, లేదా ఈ కీ లెవెల్స్ ఉన్నప్పుడే మనకి హయ్యర్ రైజ్ లోయర్ రైజ్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ గెటింగ్ రివర్స్డ్, సో వీ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఏరియా. సో అందువల్లే మనం ఫిబొనాచి వాడతాం. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ ఫ్రెషర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు వాడతారనేది కాదు. ఎవరైనా సరే ప్రొఫెషనల్, ఎవ్రీ వన్ విల్ యూజ్ ఫిబొనాచి. సో ఫిబొనాచి ఆల్రెడీ ఇక్కడ మనకి ఉంది కదా. సో ఆల్మోస్ట్ ఇయర్ వీ హ్యావ్ సో మెనీ ఫిబొనాచీస్, వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇక్కడ ఈ ఫిబొనాచికి ఏం డిఫరెన్స్ అంటే, సి ఒక ఐ జస్ట్ రిమూవ్ దిస్ ఇండికేటర్. సో బేసిక్గా ఏమవుతుందంటే, దిస్ ఈజ్ ఎ 5 minutes టైం ఫ్రేమ్, వీఆర్ ఇన్ బీటీసీ యూఎస్డి. సో బీటీసీ యూఎస్డీలో ఉన్నాం, 5 minutes టైం ఫ్రేమ్, ఇక్కడ లైవ్ వెళ్తుంది. సో ఇప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే, మీరు ఒక ఫిబొనాచి డ్రా చేశారంటే, సో నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ డౌన్ సైడ్ అని మనం ఇలా మార్క్ చేసామంటే, సో ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ యువర్ టైమ్ ఫ్రేమ్, ద మార్కింగ్ విల్ రిమైన్స్ ద సేమ్. ఐమ్ రైట్? సో మార్కింగ్ సేమ్ ఉంటుంది ఇక్కడ, అది ఎలాంటి చేంజెస్ అవ్వదు. ఐదర్ ఇట్ ఈస్ 3 minutes ఆర్ 1 minute ఆర్ ఈవెన్ 5 or 15 minutes, ద లెవెల్స్ యూ మార్క్డ్ ఇట్ విల్ రిమైన్స్ ద సేమ్. సో ఈ ఇండికేటర్ వాడడం వల్ల ఏమవుతుందంటే, బేస్డ్ ఆన్ ద టైమ్ ఫ్రేమ్, అక్కడ ఆ టైమ్ ఫ్రేమ్లో ఉన్న హయ్యర్ హై అండ్ లోవర్ లోతో ఇది కంప్లీట్గా మనకి ఒక లెవెల్స్ అనేది మార్క్ చేస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 minutesలో ఉన్నామంటే, 30 minutesలో ఎక్కడ హై ఎక్కడ లో ఉందో దాన్ని బేస్డ్ ఆన్ మనకి ఈ లెవెల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఫిబొనాచి వాడడం వల్ల లెవెల్స్ ఒకే లెవెల్స్గా ఉండడం వల్ల మన డిసిజన్ ఒకటేగా ఉంటుంది. ఇక్కడ వచ్చి మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్లో మల్టిపుల్ డిసిజన్స్, మనకి మల్టిపుల్ లెవెల్స్ మార్క్ అవడం వల్ల ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గో విత్ అండ్ బ్రాడర్ మైండ్. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రేడర్ 5 minutes టైం ఫ్రేమ్లోనే ట్రేడ్ చేయరు. కొంతమంది 30 minutes, కొంతమంది 15 minutes, కొంతమంది 5 minutes, ఈవెన్ కొంతమంది 1 hour and 1 day ట్రేడ్ చేయడం వల్ల ఇట్ ఈస్ బెటర్ టు నో ది అదర్ ట్రేడర్స్ మైండ్. సో ఇప్పుడు ఇది ఇండికేటర్ ఎలా ఉంది, ఎక్కడ ఉంటుందని ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇన్ ఇండికేటర్ సెక్షన్ కమ్యూనిటీస్ వెళ్ళినప్పుడు యూ జస్ట్ నీడ్ టు టైప్ ఆటో, AUTO స్పేస్ FIB. సో ఆటో ఫిబ్ అని మీరు టైప్ చేశారంటే, ఇక్కడ మనకి టాప్లోనే ఉంది కదా, కొన్నిసార్లు ఇది బాటంలో కూడా ఉంటుంది, కొన్నిసార్లు మిడిల్లో కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద డెవలపర్, 12.2K ఫాలోవర్స్ ఉన్నారు ప్రెజెంట్, ఆటో ఫిబ్. సో దీన్ని ఏం చేయండి, జస్ట్ ఫేవరెట్ చేసుకోండి. ఎందుకు ఫేవరెట్ అంటే, వెన్ ఎవర్ వీఆర్ ఇన్ లైవ్ మార్కెట్, మనం ఎస్పెషల్లీ లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏది వాడాలనేది మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే వీల్ బీన్ టెన్స్, ఎక్కువ టెన్షన్గా కొంత లైవ్ మార్కెట్లో ఉండడం అనేది సహజం, ప్రతి ఒక్క ట్రేడర్కి ఉండే ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ప్లేయింగ్ విత్ హార్డ్ ఎర్న్డ్ మనీ కాబట్టి. సో వీఆర్ విల్ బి వెరీ సిన్సియర్ అండ్ విల్ బి వెరీ సీరియస్ ఇయర్. సో అందువల్ల సో ఈయన బిగినర్ స్టేజ్గా ఉన్నప్పుడు నేను కూడా చాలాసార్లు కొన్ని ఇండికేటర్స్ నేను మర్చిపోయేవాడిని. లైవ్ మార్కెట్లో ఈ ఇండికేటర్ ఏదో పేరు ఉండింది కదా, అది మర్చిపోయాను అనేసి. సో ఆల్వేస్ నోట్ డౌన్ ఆర్ టేక్ ఏ నోట్ ఆర్ ఇన్ మొబైల్ ఫోన్, మీ స్మార్ట్ ఫోన్లో నోట్ చేసుకోండి, లేదంటే బుక్లో నోట్ చేసుకోండి. డివైడ్ ద ఇండికేటర్స్ ఇన్ 4 parts. ఒకటి బిఫోర్ ఎంటరింగ్, మీకు ఒక ఎంట్రీ తీసుకునే ముందు ఏ ట్రెండ్ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఒక స్టేజ్ ఇండికేటర్స్ వాడండి. మరొక స్టేజ్లో ఎంట్రీ అయినప్పుడు ఎక్కడ ఎంట్రీ లెవెల్ అనే దానికి. మూడోది ట్రైలింగ్ స్టాప్ లాస్ లెవెల్స్ మార్క్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫిగర్ అవుట్ చేసుకొని. ఫోర్త్ వన్ ఈజ్ ఎగ్జిట్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది తెలియాలి మీకు ఇండికేటర్తో. కొన్ని ఇండికేటర్స్ మనకి ఎంట్రీ లెవెల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, కొన్ని ఇండికేటర్స్ మనకి ఎగ్జిట్ లెవెల్ సిగ్నల్స్ చాలా బాగా ఇస్తూ ఉంటుంది, కొన్ని ఇండికేటర్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఫిబొనాచీస్. సో ఇది మనకి స్మాల్ లెవెల్స్ మార్క్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా మీరు డైవర్సిఫై చేసుకున్నారంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు యూ టు ట్రేడ్ ఇన్ ది మార్కెట్ టు మేక్ మనీ. లేదు అంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో నేను ఎందుకు దీన్ని నేను ఇంటర్మీడియట్ ఇండికేటర్గా ఒక థర్డ్ పాయింట్లో నేను ఎందుకు ఇండికేటర్ నేను ఫిక్స్ చేస్తానంటే, ఇట్స్ వెరీ సింపుల్. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఎంట్రీ అయినామంటే నెక్స్ట్ ఎక్కడ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఇక్కడ ఏమన్నా మనకి రిట్రేస్మెంట్ అంటే ఓకే, రివర్సల్ అయినప్పుడు వీ హ్యావ్ టు ఎగ్జిట్ కదా, అంతే కదా. అలాగే మనం హోల్డ్ చేసుకుని ఉంటాం, లేదు, వీ విల్ ఎగ్జిట్ సమ్వేర్ వేర్ ఇట్ ఈస్ వీఆర్ ఫైండింగ్ ద ట్రెండ్ ఈస్ గెటింగ్ ఓవర్. సో అందువల్ల ఇలాంటి ఇండికేటర్స్ మనం వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఐ విల్ చేంజ్ ద టైమ్ ఫ్రేమ్.
విల్ గో ఫర్ 15 minutes. మీరు ఎలాంటి ఒక టైం ఫ్రేమ్ వెళ్ళినా మీకు ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది 15 minutes టైం ఫ్రేమ్. సో కంప్లీట్లీ ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫిబొనాచి ఎందుకు వాడడం అంటే ఎస్పెషల్లీ ఫర్ లెర్నర్స్, మీరు ఫిబొనాచి వాడడం స్టార్ట్ చేస్తే మీకు సైడ్ వేస్ మార్కెట్ ఉందా లేదా అని బాగా తెలుస్తుంది. సో సైడ్ వేస్ మార్కెట్ అంటే ఇలా ఒకే లెవెల్లో చనచోపు ఒక టైం స్పెండ్ చేస్తూనే ఉందంటే డెఫినెట్లీ ఇట్స్ సైడ్ వేస్ మార్కెట్. ఇక్కడ మనం చూడొచ్చు ఈ లెవెల్కి ఈ లెవెల్ మధ్యలో ఇంత సోప్ ఉండింది కదా, ద నెక్స్ట్ బ్రేక్అవుట్ వాజ్ ఎ వెరీ గుడ్ మూవ్. సో మనం ఎక్కడెక్కడ అలర్ట్ అవుతాం, ఇక్కడ అలర్ట్ అవుతాం, ఇక్కడ అలర్ట్ అవుతాం, ఇక్కడ అలర్ట్ అవుతాం. సో మనకి ఎక్కడ అలర్ట్ అవ్వాలనేది మనకి ఇక్కడ చాలా బాగా పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది ఫిబొనాచి లెవెల్స్లో. మీరు ఇదే ఇండికేటర్ వాడాలని లేదు, మీరు ఎలాంటి ఒక ఇండికేటర్ అయినా వాడండి, బట్ ట్రై టు యూజ్ ఫిబొనాచి వన్స్ యూఆర్ ఎంటర్డ్ ద మార్కెట్. మీకు నెక్స్ట్ కీ లెవెల్ అనేది తెలుస్తుంది. 1, 2, 3, 4 ఇక్కడ ఏం అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఒక న్యూస్ ఏమి లేకపోయినా రియాక్షన్ ఇస్తుంది. అండ్ ఈ లెవెల్ పర్టికులర్గా మీరు నాకు ఒక మాట చెప్పండి, ఈ లెవెల్ దగ్గర ఎందుకు రివర్సల్, ఈ లెవెల్ దగ్గర ఎందుకు రివర్సల్ అనేది? ఎందుకంటే బేస్డ్ ఆన్ ద హై ఎండ్లో ఇది డ్రా అయింది. సో ఫిబొనాచి వచ్చి ఇట్స్ ఇన్ ద నేచర్, ఇట్స్ ఎవ్రీవేర్, ద డయాగ్రామ్ ద ఫార్ములా ఇస్ ఎవ్రీవేర్. సో దీన్ని ఒక మినిమం టు 15 to 30 minutes మీ ఒక ఇన్స్ట్రుమెంట్స్తో టైం స్పెండ్ చేయండి. ఫిబొనాచిని బాగా ప్రాక్టీస్ చేస్తే యూ క్యాన్ గెయిన్ ఎ గుడ్ కాన్ఫిడెన్స్ ఎస్పెషల్లీ ఇన్ సైడ్ వేస్ మార్కెట్. సైడ్ వేస్ మార్కెట్ చాలా వాలటాలిటీ తక్కువ ఉన్న మార్కెట్లో కూడా మనం స్కాల్పింగ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ఫిబొనాచి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ దిస్ ఆల్సో కైండ్లీ మేక్ ఇట్ ఫేవరెట్, యూజ్ ఇట్. ఎప్పుడో ఒక రోజు మీకు ఇది యూజ్ అవుతుంది. ఇఫ్ యూ వాచింగ్ ఫస్ట్ టైం కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హ్యాపీ ట్రేడింగ్.